ఇండియన్ ఎకానమీ $4.19 ట్రిలియన్ ఎదిగినప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న పేదరికం కూడా నిర్మూలన జరగాలి అని అంటారు. అవును సార్. నిజంగానే ఇప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వచ్చిన దాని ప్రకారంగా చూసినట్లయితే 27,000 crores కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వచ్చాయి అని అంటున్నారు. లేదా అప్పట్లో 27% ఉన్న పేదరికం ఈరోజు 5%కి తగ్గింది. అంటే అంతమంది పేద ప్రజలు బయటికి వచ్చారు అని అంటున్నారు. ఏం థియరీ అసలు ఎవరికైనా అర్థమవుతుందా? ఇది కొద్దిగా అర్థమయ్యేలాగా చెప్పండి. అసలు పేదరికాన్ని తగ్గించడం ఏంటి, ఈ జీడిపి లేకపోతే మనం చేసిన ఎకానమీ అచీవ్మెంట్కి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి సార్. చెప్తాను. మీరు బాగా రీసెర్చ్ చేసి వచ్చారు సార్. అంటే నాకంటే బాగా రీసెర్చ్ చేసి వచ్చారు, అది నాకు అర్థమవుతుంది సార్. రీసెంట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారంగా 2 విషయాలు మనం గమనించాల్సింది సార్. ఇది బీజేపీ రిపోర్ట్ కాదు, మన గవర్నమెంట్ రిపోర్ట్ కాదు. మనం మన డబ్బా కొట్టుకోలేదు సార్. వరల్డ్ బ్యాంక్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్ సార్. గత 10 సంవత్సరాల్లో భారతదేశంలో 27 కోట్ల మంది పావర్టీ నుంచి బయటకు వచ్చారు అని చెప్పి. ఇది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ సార్. మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు.